ఇకపోతే ప్రారబ్ధ కర్మ అంటే ఇప్పుడు చేస్తున్నది, ఇప్పుడు ఇదంతా ప్రారబ్ధం. మీరంతా కూర్చుని ఈ నచికి యముడును నచికేతుడి యొక్క యజ్ఞం గురించి వింటూ కొద్దిగా ప్రారబ్ధ కర్మ చేస్తున్నారు అనమాట. ఇది అంటే ఇప్పుడు చేస్తున్నటువంటిది ఇది, దీనికి కూడా ఫలితాలు ఉంటాయి అన్నమాట. సో ఈ కర్మలన్నీ కూడా ఇట్లా 3 విధాలుగా ఉంటాయి. అయితే ఇతను ఏమంటున్నాడు, ఈ మంత్రం ఏం చెప్తుంది, ఈ 3 కర్మలు చేసేయాలి. ఎట్లా ఇప్పుడు సంచితం అంటే సరే ఏదో మనకి ఉన్నటువంటి ఆ సంచితమే అదృష్టంగా మారుతుంది. అంటే ఆ అదృష్టము పుణ్యవంతంగా, అదృష్టము అంటే ఏంటంటే కనపడనిది, ఆ దృష్టము అంటనమాట. ఆ కనపడనిది ఒక్కొక్కప్పుడు పుణ్యంగానూ మంచిగానూ ఉంటుంది, ఒక్కొక్కప్పుడు అది చెడుగా కూడా. ఇప్పుడు వెనకాల నుంచి మనం నడుస్తూ ఉంటాం, నడుస్తూ ఉంటే రోడ్డు మీద ఏదో వచ్చి మన్ని ఒక స్కూటరో ఏదో మన్ని ఢీ కొట్టింది అనుకోండి. ఢీ కొట్టినప్పుడు మన కాలో చెయ్యో విరిగింది అంటే అది జరగబోతోందని మనకి తెలియదు, అదృష్టం, అది కనపడనిది అది. సో అది మంచిగానూ జరగవచ్చు, లేకపోతే ఇది చెడుగాను జరగవచ్చు. అట్లాగే మనం నడుస్తూ ఉన్నప్పుడు పెద్ద బంగారు అదేంటి నెక్లెస్సో లేకపోతే ఓ మూట నాణాల మూటో ఏదో దొరకచ్చు, అది అట్లాగూ జరగచ్చు ఇట్లాగూ జరగచ్చు. సో 2 అదృష్టాలే. సో పుణ్యము పాపము అదృష్టంగా మారి ఏమవుతుందంటే నీకు మంచిగాను ఒకప్పుడు మంచిగాను మారుతుంది, ఒకప్పుడు అది దుఃఖాన్ని కలిగిస్తుంది, ఒకప్పుడు సుఖాన్ని కూడా కల్పిస్తుంది అనమాట. సో ఇవి సంచిత అంటే దాచబడినటువంటి సంచిలో మన వెనకాల భుజాన పరమాత్ముడు వేసి పంపించినటువంటి కర్మలవి. సో ఆగామి అంటే ఏంటి, ఇప్పుడు ముందు జరగబోయేటటువంటి కర్మలు, మనం చెయ్యబోయేటటువంటి కర్మలు ఇవి ఫలితాలు ఇచ్చేవి. ఇప్పుడు చేసినవి అవి ఆగామి కింద మారుతాయి అన్నమాట. ఇకపోతే ప్రారబ్ధం ఇప్పుడు ఉన్నటువంటివి. ఇప్పుడు మనం ప్రారబ్ధం మాత్రమే ఇప్పుడు అనుభవించగలం కదా. సంచితం అనేది ఎప్పుడు జరుగుతుందో, సంచితం అంటే దాచుకున్నది ఎప్పుడు అది రూపాంతరం చెంది మనకి సహాయపడుతుందో లేకపోతే మనకి కష్టపెడుతుందో మనకి తెలియదు. ఇకపోతే ఆగామి అంటే అది జరగబోయేటటువంటి కర్మల గురించి ముందు చేయాల్సినవి. ఇప్పుడు కొడుకు పెళ్ళి, ఇప్పుడు పుట్టంగానే మనం వాడికి పెళ్లి సంబంధం వెతకం కదండి. వాడికి ఒక యవ్వన దశ వచ్చిందో పెళ్లి సంబంధం వెతుకుతాం. సో ఆ కర్మ ఇప్పుడు చేయటానికి వెళ్ళి ఓన్లీ ప్రారబ్ధ కర్మ ఇప్పుడు ఇవాళ ఏం చేయాలో అది మాత్రమే మనం చేయాలి, అంతే కదా ప్రజెంట్. సో కానీ ఇతను ఏమంటున్నాడు, 3 కర్మలు అంటే కర్మ 3 రకాలైనటువంటి కర్మలు తరంతి చెయ్యాలి. చేయటం అంటే ఏంటి, ఈ 3 కూడా మనం ఇప్పుడే ఈ జన్మలోనే అనుభవించేసేయాలి. ఎప్పుడో వాటిని పోస్ట్పోన్మెంట్ లాగా పెట్టుకుని పుణ్యము పాపానికి అతీతులుగా మనం అంటే ఈ ఒక్కది మీరు జాగ్రత్తగా వినాలి. ఈ 3 రకాలైనటువంటి కర్మలు ఇప్పుడే చేసేసుకోవాలి వీళ్ళు. ఇప్పుడే మనం ఈ శరీరం మీదే ఇవన్నీ అనుభవించేయాలి. అంటే మనం దాచుకుందాం, ఇప్పుడు మన పుణ్యం ఇచ్చేసామనుకో, ఎవరికన్నా ఏదన్నా పెద్ద దానం చేసాం, ఇది పెద్ద పుణ్యం మూటగా సంచిత కర్మగా మారి నేను వచ్చే జన్మలో దీన్ని అనుభవిస్తాను అని అనుకోకండి. అనుకున్నారా మళ్ళీ నెక్స్ట్ జన్మ రావాలి. దాంతోపాటు మళ్ళీ ఆ పుణ్యంతో పాటు మళ్ళీ నీకు సుఖ దుఃఖాలు, ఒక పుణ్యం వస్తుంది దానికి వెనకాల బోల్డ్ అంత పాపం వస్తుంది, ఒక సుఖం వస్తుంది దాని వెనకాల బోల్డ్ అంత దుఃఖం ఉంటుంది. అందుకని జ్ఞానులు ఏం చేశారంటే ఏ కర్మ చేసి ఆగామి సంచిత ప్రారబ్ధ ఏ కర్మ చేసినా సరే దాని యొక్క ఫలితాన్ని వాళ్ళు ఆశించరు. ఎప్పుడైతే ఫలితాన్ని మనం ఆశించకుండా ఏ కర్మైనా చేస్తూ పోతున్నామో అప్పుడేంటి 3 రకాలైనటువంటి కర్మలు ఈ జన్మలో ఇప్పుడే అనుభవించినట్లు అయిపోతుంది. ఎప్పుడైతే ఈ జన్మలోనే ఇప్పుడే అనుభవించడానికంటే ఫలితాన్ని గురించి ఆశించినప్పుడు మనకి ఇంకా భగవంతుడిని ఈ దేవతలందరినీ కొలవాల్సినటువంటి అవసరం ఇంకా లేదు. దేవతల్ని మనం ఎందుకు భయపడుతున్నాం, దేవతలను చూసి మనకు అన్నీ కావాలి కాబట్టి వాళ్ళకి కావాల్సినవన్నీ మనం చెయ్యాలి కదా. బాబా దగ్గరికి వెళ్ళినా ఏదో మొక్కుకుంటాం, లేకపోతే మన కృష్ణుడి దగ్గరికి వెళ్ళినా ఏదో మొక్కుతావు. ఎక్కడికి వెళ్ళినా కానీ నీకు ఏదో కావాలని అంటే నీకు ఏదో లోటు ఉన్నదని ఆ లోటుని ఆయన తీర్చమని అడుగుతున్నాం కదా. సో కాబట్టి అట్లా నువ్వు అడుక్కునే పరిస్థితి దాటాలి అంటే ఈ 3 రకాలైనటువంటి కర్మలని ఇప్పుడే అనుభవించి, అంటే దేనికి ఫలితాన్ని కోరకుండా నైష్కర్మ సిద్ధాంతం కర్మయోగం చేస్తూ ఫలం ఆశించకుండా ఎప్పుడైతే కర్మ చేస్తున్నావో, అంటే దానం చేయంగానే నాకేదో రావాలని, ఏదో కాస్త మంచి సేవ చేయంగానే నాకేదో మంచి జరగాలని ఇట్లా నువ్వు చెయ్యి.
చెయ్యి, కానీ అది ఆ ఫలితాన్ని భగవదర్పితంగా చేసినప్పుడు ఏమైపోతుందంటే నీవు జన్మ యొక్క రహస్యాన్ని తెలుసుకుంటున్నావు. జన్మ యొక్క రహస్యాన్ని తెలుసుకోవటం అంటే ఏంటి? ఈ సంచిత కర్మ, దాచుకున్న కర్మ ఏదైతే ఉందో అదే నీకు జన్మకి దారి తీస్తున్నది. సంచిత కర్మల్లో 2 రకాలు ఉంటాయి కదా, పాపము పుణ్యం ఉంటాయి. నువ్వు దాచుకున్న కర్మలు కేవలం పుణ్యమే దాచుకోవు, పాపం కూడా నిలవైపోతుంది. రజోగుణంలో రకరకాలుగా సంపాదించినటువంటి ధనం ఏదైతే ఉందో ఆ డబ్బు వల్ల నీకు పాపమే వస్తుంది కదా. సో సంచితంలో 2 ఉన్నాయి. దాచుకున్న కర్మల్లో పాపము పుణ్యము ఉంది కాబట్టి ఆ పాపము పుణ్యము అనుభవించడానికి నువ్వు మళ్ళీ జన్మ ఎత్తాలి, మళ్ళీ శరీరాన్ని తీసుకోవాలి. సో ఈ సంచిత కర్మే మనని ఇంకొక శరీరానికి వెళ్ళటానికి నిన్ను అదేంటి ప్రోత్సహిస్తోందనమాట. అందుకని సంచిత కర్మ అంటే దేనికి? సంచిత కర్మ ఎప్పుడవుతోంది? నువ్వు ఫలితం ఆశిస్తూ ఆ ఫలితం ఇప్పుడు ఈ జన్మలో పొందలేదు, ఫలితం ఆశిస్తున్నావు. నేను 1000 రూపాయలు దానం చేశాను కాబట్టి నాకు పుణ్యం కావాలనుకున్నావు, కానీ అది ఈ జన్మలో నువ్వు వెంటనే శరీరం త్యాగం చేయటం వల్ల కానీ ఇంకేదో పరిణామం వల్ల కానీ దాని పుణ్యం నువ్వు పొందకపోయేటప్పటికీ అది నెక్స్ట్ జన్మకి క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. క్యారీ ఫార్వర్డ్ అంటే అది నెక్స్ట్ జన్మకి వెళ్ళిపోవటం వల్ల అట్లా ఎప్పుడైతే సంచిత కర్మ చాలా మూటలాగా మారి అది నీకు జన్మ కింద మారిపోతుంది. జన్మ కింద మారిపోతుంది కాబట్టి జ్ఞానులు ఏం చేస్తారంటే సంచిత కర్మని అంటే కర్మ యొక్క ఫలితాలని అడగరు, దానిని దాచుకోరు. అంటే అప్పటికప్పుడు అది నాకు ఏ ఫలితం అక్కర్లేదు మర్చిపోతారు. మర్చిపోయినప్పుడు ఇంకా జన్మ ఎక్కడిదండి? జన్మ లేకపోతే మనకి మృత్యు ఎక్కడి నుంచి వస్తుంది? కాబట్టి ఎవడైతే ఈ కర్మల యొక్క ఇంకా ఆగామి రాబోయే కర్మల గురించి నువ్వు ఇప్పటి నుంచే ఎందుకు వరి అవ్వటం? అది వచ్చినప్పుడు చేస్తూ వెళ్ళిపోవటమే. ఫలితం ఆశించకుండా ఎప్పుడైతే ఏ కర్మైనా ఆగామి కానీ ప్రారబ్ధం కానీ ఏ కర్మైనా మనం దాని యొక్క ఫలితాన్ని ఇంత నాకు కావాలి, ఇది నాకే కావాలి, నాకే చెందాలి అని అనుకోకుండా ఎప్పుడైతే చేసినప్పుడు నీవు కర్మఫలాన్ని ఆశించకపోతే కనుక జన్మ లేదు. జన్మ లేనప్పుడు మనం పుడితేనే కదండి చచ్చిపోయే ప్రశ్న వస్తుంది. పుట్టటం లేదు కాబట్టి చనిపోవటం కూడా ఉండదు. కాబట్టి అతను పరమశాంతిని పొందుతాడు. అంటే మనం శరీరాన్ని త్యాగం చేసేటప్పుడు, ఈ శరీరాన్ని వదిలేసేటప్పుడు నిశ్చింతగా ఏ దిగులు లేకుండా మన నచికేత యజ్ఞం చేస్తున్నాం కదా ఆల్రెడీ. నచికేత యజ్ఞం అంటే ఏంటి? నీలో ఉన్నటువంటి పరమాత్మ యొక్క ప్రకాశాన్ని చూసుకుంటూ హాయిగా ఈ దేహాన్ని త్యాగం చేస్తాడు. ఎప్పుడైతే అతన్ని త్యాగం చేస్తాడో అతను పరమశాంతిని పొందుతాడు అని చెప్పి ఈ యొక్క మంత్రం మనకి చెప్తోంది.